పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ రావిగుంట మరియు ఆకుతీగపాడు గ్రామాల్లో గడప గడపకి ప్రచారం చేశారు. కాగా ఆ ఊరు గ్రామ ప్రజలు అడుగడుగున నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని, ప్రతి ఒక్కరూ కూడా మార్పు కోరుకుంటున్నారని, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వైఎస్ జగనే సీఎం అవటం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రావిగుంట ఆకుతీగపాడు గ్రామ ప్రజలు మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. రాజన్న పాలన రావాలి, రైతుని రాజును చేసే భరోసా రావాలి, ఆరోగ్యశ్రీ మనకుండాలి, మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి, ఢిల్లీతో పోరాడే తెగు ఉండాలి, తెలుగోడి పరువు నిలిపే తెలివి ఉండాలి, ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ రావాలి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దమ్ముండాలి, అన్నీ రావాలంటే జగనన్న రావాలి, ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి. గిరా గిరా గిర 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 గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. వడ్డీ లేని రుణాలు వైఎస్ఆర్ వరాలు, వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛన్లు, ఉచిత విద్యుత్తు వైఎస్ఆర్ అభివృద్ధి, తాగుబోతులాటలు ఇక చెల్లవు, సంపూర్ణ మద్యపాన నిషేధం, అమ్మలక్కలకి జగనన్న భరోసా, సంపూర్ణ మద్యపాన నిషేధం, అమ్మలక్కలకి జగనన్న భరోసా, అన్నీ రావాలంటే జగనన్న రావాలి, ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి. గిరా గిరా అయ్యో గిరా 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 తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. మనకు అన్ని రకాలుగా మేలు జరగాలన్నా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు వ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున మనవి చేసుకుంటూ ఓటేయమని చెప్తా ఉన్నాను. మరి గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. విచ్చలవిడి దోపిడీ జరుగుతూ ఉంది. జన్మభూమి కమిటీ అంట. ఏంటంటే జన్మభూమి కమిటీ అంటే అసలు జన్మభూమి కమిటీకి అధికారాలు ఏంటి? ఒక అర్హుడైన ఒక వృద్ధుడికి పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ సంతకం పెట్టాలా? అంటే ఆ వృద్ధుడికి 65 సంవత్సరాలు నిండితే బతకడానికి ఆయనకి ఇబ్బందులు పడతా ఉంటే ఓ పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీని బతిమాలాలా? వాళ్ళు కార్డు పట్టుకోవాలా? వాళ్ళ సంతకం పెట్టకపోతే 65 ఏళ్ళు వచ్చినా 66 ఏళ్ళు వచ్చినా వాళ్ళకి పెన్షన్ ఇవ్వరా? ఆయన చంద్రబాబు నాయుడు గారు తాతగారు సొత్తు పట్టుకొచ్చి ఈయన అందరికీ పెన్షన్ రూపంలో పంచిపెడుతున్నాడా? ఎవరు సొమ్ముని ఎవరు జన్మభూమి కమిటీ ఎక్కడి నుంచి వచ్చింది? దయచేసి ఆలోచించమని చెప్తున్నా. అసలు ఆకుతీగపాడులో సమస్యలు ఏంటో ఈ జన్మభూమి కమిటీ అన్న వాళ్ళకి తెలుసా? ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు తెలుసా? తెలిస్తే వాళ్ళు ఏం చేశారన్నది సమాధానం చెప్పండి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు 2004 సంవత్సరంలో నాకు మద్దతు తెలిపి నన్ను ఎమ్మెల్యేని చేశారు. నాకు ముందు అనేక మంది నాలాగే ఎమ్మెల్యేలు అయ్యారు. నా తర్వాత కూడా 2 అభ్యర్థులు ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే అందరూ మిగతా వాళ్ళందరూ బాగా పనిచేశారు, నేను సరిగా పనిచేయలేదా? లేకపోతే నేను బాగా పనిచేశాను, మిగతా వాళ్ళు బాగా పనిచేయలేదా? ఒకసారి మీరు నిర్ణయించారు. ఇవాళ ఈ ప్రాంతం అంతా ఇవాళ ముఖ్యంగా ఆకుతీగపాడు అనేటప్పటికీ నాకు గుర్తొచ్చేది మీ మంచినీళ్ళు చెరువు. అంతకుముందు ఎప్పుడు వచ్చినా బస్సర్లు ఎక్కిపోయి మంచినీళ్ళు తాగడానికి పనికొచ్చే పరిస్థితి లేదు. ఏంటంటే అంటే కాలం నుంచి వచ్చే బోధి ఏదైతే ఉందో ఆ బోధికి సంబంధించి దోలపాకలన్నీ ఉండటం మూలంగా ఆ దోలపాకల్లోంచి వచ్చే మురుగంతా కూడా మంచినీళ్ళు వచ్చే దాంట్లో కలిసిపోతున్నాయి. దాంతో మనకి నీళ్లు పాడైపోతున్నాయని చెప్పారు.
దీన్ని ఎలాగ పరిష్కరించాలని నేను అప్పుడు ఆలోచన చేసి డైరెక్ట్గా వెంకయ్య వయ్యారు కెనాల్ నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వేసి లిఫ్ట్ చేసి అక్కడి నుంచి చెరువులోకి నీళ్లు పెట్టించే కార్యక్రమం చేపట్టాం. కొంతకాలం బాగానే పనిచేసింది. ఇవాళ గత 10 సంవత్సరాల నుంచి మళ్ళీ సమస్య పునరావృతమైంది. ఇక్కడ మంచినీళ్ళు బాగానే ఉన్నాయి, అందరికి బాగానే ఉన్నాయమ్మా. డైరెక్ట్ గా పైప్ లైన్, అంతేగాని చెరువులో పట్టట్లేదు. నేను ఒక సంవత్సరం క్రితం మా నాన్నగారు కాలం చేశారు. ఆ తర్వాత ఇక్కడ గడప గడపకి వచ్చిన సందర్భంలోనే ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మంచినీళ్ళ సమస్య తీవ్రంగా ఉందంటే నేను మా నాన్నగారి ఆయన గుర్తుగా మన ఆగుదీపాల్లో ఒక వాటర్ ప్లాంట్ పెడతానమ్మా, అందరికి మంచి ఆరోగ్యకరమైన వాటర్ ఫిల్టర్ కొత్త లేటెస్ట్ టెక్నాలజీ తోటి పెడతాను. ఇక్కడ దగ్గర 3-4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, అయినా సరే మా నాన్నగారి పేరు మీద ఇక్కడ పెడతానని చెప్పారు. మీ గ్రామ పెద్దలు ఏమన్నారు తెలుసా? పొరపాటు కూడా ఇక్కడ పెట్టినాము. ఆల్రెడీ మా నాయకులు శాంక్షన్ చేసేసారు, జిల్లా పరిషత్ చైర్మన్ శాంక్షన్ చేశాడు, ఒక పక్కన ఎమ్మెల్యే పోటీ పడిపోతున్నాడు పెడతానికి. నేను మీ ఇష్టం, నేను ఏదో ఊర్లో సమస్య మంచినీళ్ళ సమస్య ఉంది, ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు, ఆరోగ్యవంతంగా ఉంటారు, వాళ్ళ ఆరోగ్యం పాడైపోకుండా ఉంటుందని నేను ఇస్తానన్నాను. దానివల్ల నాకేమి నేను పట్టుకెళ్ళిపోయేది ఉంటుంది, ఏదో నాకు 3-4 లక్షలు ఖర్చు అవుద్ది. అయినా సరే ఎప్పటి నుంచో ఆగిదిగిపోడు ఆ ప్రజలందరూ నాకు అభిమానంగా ఉంటారు, నేనంటే ఎప్పుడు మర్యాదగా గౌరవంగా చూశారు. ఈ ఆగిదిగిపోడిని నేను అన్ని రకాలుగా కూడా మరి డెవలప్ చేశాను అనే ఉద్దేశంతో నేను చేస్తానంటే వద్దు మేమే పెట్టేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇది దగ్గర సంవత్సరం దాటేసింది. పెట్టారు, వాటర్ ప్లాంట్ పెట్టారు బాబు ఇక్కడ. అంటే ఇంకా ఆర్ట్ ఇచ్చారేమో, ఏమన్నా కౌన్సిల్ కావన్నా ఆర్ట్ ఇచ్చుంటాడు, ఇంకా చేస్తున్నాడేమో. అంటే వీళ్ళకి ఎవరైనా మంచి పని చేసేవాళ్ళు వీళ్ళు మంచిగా కనపడరా? దయచేసి సోదరులకు అందరికీ నేను మనం చేస్తాను, మీరు నాకు ఓటేసి గెలిపించేదే మీకు సేవ చేయడానికి. ఖచ్చితంగా మన ఆగుదీపాడి గ్రామానికి సిమెంట్ రోడ్డు వేయించే బాధ్యత నేను తీసుకుంటాను. 2009 వచ్చేటికి మనోడు వచ్చాడు, మెగాస్టార్ వచ్చాడు, చిరంజీవి వచ్చాడని ఓట్లు వేసేసారు. ఏం జరిగిందో మీరు చూశారు కదా, అది నేను చెప్పకూడదు కదా. మరి ఇవాళ మళ్ళీ జనసేన పేరు మీద ఆయన తమ్ముడు బయలుదేరాడు. ఎంత దుర్మార్గం అంటే తమ్ముడు, జనసేన టికెట్లు ఎవరు ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ కదా ఇవ్వాల్సింది. మరి చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడేంటి టికెట్లు? చంద్రబాబు నాయుడు డబ్బులు పంపుతానన్నాడేంటి జనసేనకు పోటీ చేసిన అభ్యర్థులందరికీ? ఏంటి దీని మతలబ్ ఏంటి? ఒక్కసారి ఆలోచించాలని మన సోదరులందరికీ మనం చేస్తున్నాం. జనసేన వచ్చి ఆయన 2014 ఏం చెప్పంటే, నేను ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టాను, నేను నిలదీయడానికి పార్టీ పెట్టాను, ఎవరు తప్పు చేసినా నేను నిలదీస్తాను, ఎవరు తప్పు చేసినా నేను ప్రశ్నిస్తాను అని చెప్పాడు. 2014లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏ హామీని నెరవేర్చాడని ఈయన నిలదీయట్లేదండి. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తున్నారు, మీరు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దోచేస్తున్నారు రాష్ట్రాన్ని, మీరు డాక్టర్ స్వామి వాళ్ళకి మన రుణాలు మాఫీ చేస్తారని చేయలేదు, నేను మిమ్మల్ని నిలదీస్తున్నాను, రోడ్డు మీద మిమ్మల్ని మీ బండారం బయటపడతానని ఎప్పుడన్నా అడిగాడా? రాజధాని పేరు మీద భూములన్నీ కూడా 1000 ఎకరాలు బాబు, 3 పంటలు పండుతున్న పొలాలన్నీ అన్యాయంగా అక్రమంగా బలవంతంగా లాగేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు, అక్కడ మీటింగ్ పెట్టాడు. నేను మీకు మద్దతు పలుకుతా, మీ తరఫున నేను పోరాడతా, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా, మీ అందరికీ న్యాయం చేస్తా అంటే అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్న సంగతి కానీ మీటింగ్లో ఈయన ఇచ్చిన హామీ కానీ ఆయన గుర్తున్నాయి. మళ్ళీ ఇప్పుడన్నా వెళ్ళాడు అక్కడికి, రైతుల పక్షాన్ని నిలబడ్డా? వాళ్ళ పొలాలన్నీ లాగేసుకున్నాడు చంద్రబాబు, అన్ని కూడా విచ్చలవిడిగా గజాల లెక్క అమ్మేసుకున్నాడు సింగపూర్ వాళ్ళు కప్ చెప్పి. మరి దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? నేనేమంటానంటే, సినిమాలో డైలాగులు చెప్పినట్టు చెప్పేసి వెళ్ళిపోతే జనం తప్పట్టు కొట్టారని, దాని తర్వాత ప్రజల కోసం నిలబడకపోతే ఎందుకు మీ మాట మనం వినాలి? వాళ్ళ
రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు చూసి చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఎవరు ఓటేయడానికి సిద్ధంగా లేరు. ఒక్క తెలుగుదేశం నాయకులుగా చెప్పుకునే గ్రామాల్లో చెప్పుకునే వాళ్ళు మాత్రం చాలా పైలా పచ్చిగా ఉంది. ఏంటగా మతలం పెట్టడం మీరు చూడండి. ఆ 15-20 మందికి విచ్చలవిడిగా దోచుకోవడానికి దారులు అన్ని మొత్తం ఎన్ని దారులు ఉన్నా అన్ని దారులు చెప్పేసాడు వాళ్ళకి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి.